కొంతమంది పేషెంట్స్ మేడం మాకు స్కాన్ రిపోర్ట్లో బైకార్నియేట్ యుటరస్ ఇచ్చారు, సో దీనివల్ల మాకేమన్నా ప్రమాదమా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆడవాళ్ళ యొక్క గర్భసంచి ఇలా ఉంటుంది, అంటే పియర్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఈ గర్భసంచి అనేది మనకి పుట్టుకతో ఒక 2 హార్న్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఆ 2 హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 యూనిఫికేషన్ అయిన తర్వాత పియర్ షేప్లో ఇలా ఉంటుందన్నమాట మనకి. సో సపోజ్ ఆ కంజెనిటల్గా ఈ యూనిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అవి జరిగాయంటే సో అప్పుడు అది 2 హార్న్స్ లాగా హార్ట్ షేప్లో అలాగే ఉండిపోతుంది. అంటే యుట్రస్ యొక్క షేప్లో ఒక స్లైట్ అబ్నార్మల్ వేరియేషన్ అనమాట. సో అది పియర్ షేప్లో ఉండకుండా 2 హార్న్స్ యూనిఫికేషన్లో ప్రాబ్లం ఉండడం వల్ల హార్ట్ షేప్లో ఉండడం జరుగుతుంది. సో దీన్నే బైకార్నియేట్ యుటరస్ అని చెప్పి అంటాం. సో మరి బైకార్నియేట్ యుటరస్ వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? సో ఇందులో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ఈ ప్రాబ్లంతో ఉండే వాళ్ళల్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవి అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏమిటంటే ఈ షేప్లో కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రీటర్మ్ లేబర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 9 months కంప్లీట్ అవ్వకముందే ఒక 8th monthలో డెలివరీ అవ్వడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాని మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బైకార్నియేట్ యుటరస్ ఉన్న పేషెంట్స్ చాలామంది న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సో వీళ్ళకి ఓన్లీ మీరు స్కాన్ రిపోర్ట్లో బైకార్నియేట్ యుటరస్ చూసి మేడం మాకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అర్జెంటుగా చేసేయాలా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది మాకు ఏదైనా సర్జరీ చేయండి, సర్జరీ చేసి మాకు ఈ షేప్ అనేది కరెక్ట్ చేయండి అని అడుగుతుంటారు. సో 2 ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ బైకార్నియేట్ యుటరస్ ఉన్న పేషెంట్స్ కూడా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే వీటికి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. సో ఇందులో ఇంకొక కండిషన్ అనేది ఉంటుంది, దాన్ని సెప్టేట్ యుటరస్ అంటారు. సో కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఇలా యూనిఫికేషన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో లోపల సెప్టమ్ కూడా ఉంటుంది. అంటే ఆ సెప్టమ్ అనేది యుటరస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి పేషెంట్స్లో మాత్రమే, అంటే ఎవరికైతే సెప్టేట్ యుటరస్ బైకార్నియేట్ కాకుండా సెప్టేట్ యుటరస్ అనేది ఉంటుందో అటువంటి పేషెంట్స్లోనే మనము ఇండికేటెడ్ కేసెస్లో ఆ సెప్టోప్లాస్టీ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ప్యూర్గా బైకార్నియేట్ యుటరస్ ఉన్నట్లయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మీకు దీనికోసం ఎటువంటి సర్జరీ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.